హలో సార్. హలో సార్, రైనీ సీజన్లో ఉన్నాం సార్. ప్రతి ఒక్కరి నోటి నుంచి ఫీవర్, వైరల్ ఫీవర్ అంటున్నారు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి సార్. ఏం చేస్తారంటే హాస్పిటల్కి అస్సలు వెళ్ళరు సార్. ఇంట్లో ఉన్న దాంతోనో, ఇంట్లో చిట్కాలతోనో, పిల్లలకైతేనేమో పాత మెడిసిన్స్ తీసి ఫాలో అవుతుంటారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే రైనీ సీజన్స్, అది మలేరియా అయ్యొచ్చు, డెంగ్యూ అయి ఉండొచ్చు, సిరప్స్ వేస్తుంటారు, తగ్గుతుంటుంది, మళ్ళీ అలా చెక్ చేసుకోమంటారు. ఏంటి సార్ ఈ మెథడ్, ఎలా ఫాలో అవ్వాలి అంటారు? సో వాస్తవానికి మంచి క్లూ వచ్చేది ఏంటంటే, ఇంట్లో ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పర్సన్ నుంచి మనకి జ్వరం వచ్చిందనుకోండి, జనరల్గా వాళ్ళు రికవరీకి దగ్గరగా ఉంటారు, మనం బిగినింగ్లో ఉంటాం. సో ఇది ఫ్లూ జ్వరమా కాదా, డెంగీ జ్వరమా కాదా అనేది మనం అప్పుడు కాస్త హింట్ అనేది తీసుకోవచ్చు. సో ఐడియల్గా చెప్పాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి జ్వరానికి. ఎప్పుడు వెళ్ళాలి అంటే, మనము సాధారణంగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకునే మేనేజ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. వాడాము, 2 days చూసాము, రిలెంట్లెస్గా ఫీవర్ వస్తూనే ఉంది, పెరుగుతుంది, సమస్య కూడా పెరుగుతుంది అంటే వేరేవి సిమ్టమ్స్ అనేవి కనపడుతూ వచ్చాయి. శ్వాస తీసుకోవడం కష్టము, ఒళ్ళు నొప్పులు రావడము, లేకపోతే చర్మాల మీద మచ్చలు రావడము, చేత కాకపోవడము, కళ్ళు తిరగడము, లూజ్ మోషన్స్ అవ్వడము, ఏదో ఒక విధంగా బాడీ అయితే చూపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని వెయిట్ చేయాలి. బట్ సహజంగా తగ్గిపోతుంది. మనం హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి వాడుతూ బెటర్ ఫీల్ అవుతున్నాం. విత్ ఇన్ నెక్స్ట్ 2 days డెఫినెట్గా ఇంట్లో ఉండే దాన్ని క్లియర్ చేసుకోవడం ముఖ్యం. అది నంబర్ 1. నంబర్ 2, జనరల్ రికమెండేషన్. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ఒక 10 సంవత్సరాల్లో ఈ వైరల్ ఇంపాక్ట్ ఎక్కువగా వస్తుంది. రైట్ ఫ్రమ్ బర్డ్ ఫ్లూ, కోవిడ్, ఇంకా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తే వైరల్ ఇంపాక్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. వైరల్ అనేది ఈ ఫ్లూకి సంబంధించింది. ఫ్లూ వైరస్, ఇవన్నీ డెంగీ వైరస్, డిఫరెంట్ వైరస్, అన్నీ వైరస్లే. మరి ఈ వైరస్ల ఇంపాక్ట్ పెరుగుతుంది కాబట్టి సహజంగా అందరు గమనించింది, ఓవర్ సైంటిఫిక్ డేటా మనకి రెలవెన్స్గా వచ్చింది, ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళల్లో తీవ్రత తక్కువ ఉంటుంది. ఇది గమనించారు. సో అట్ రిస్క్ ఉన్న వాళ్ళు, యంగర్ పాపులేషన్ అండ్ ఓల్డర్ పాపులేషన్ ఎట్ రిస్క్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అలాగే ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు లైక్ డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్యాన్సర్, రక్తహీనత, కీమోథెరపీ, అలా ఏవైతే దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో వీళ్ళలో ఇమ్యూనిటీ శాతం తక్కువ ఉంటుంది. ఆ కారణంగా ఈజీగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వీళ్ళు ఎవరైతే అట్ రిస్క్ ఉన్నారో వీళ్ళు కాస్త విజిలెంట్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ మనకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఆ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా అట్ రిస్క్ పాపులేషన్ అనేది తీసుకోవడం ముఖ్యం. ఇయర్లీ వన్స్ ఎవ్రీ ఇయర్ 1 ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం ముఖ్యం. ఎక్కడైనా డౌట్ ఉన్న చోట మీ డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు అడ్వైస్ చేస్తారు. సింపుల్ వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ తీసుకున్నందుకు డెఫినెటివ్గా మీకు రికవరీ అండ్ అటాక్ నుంచి కూడా మీరు కాపాడుకోవచ్చు. సో ఫ్లూ వైరస్ రాకుండా ఉండాలి అంటే ఎస్పెషలీ రిస్క్ ఉన్న వాళ్ళల్లో కాస్త అర్లీగా మనం వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ముఖ్యం. ఐడియల్గా బిగినింగ్ ఆఫ్ జూలై ఆ టైంలో తీసుకుంటే మీకు ఈ వెదర్ అంతా మార్పులు జరుగుతుంటాయి కాబట్టి అప్పటి నుంచి ప్రొటెక్షన్ అనేది మనకి చేకూరుతుంది. సార్ ఈ డెంగ్యూ గురించి కూడా చెప్పండి సార్. వైట్ సెల్స్, రెడ్ సెల్స్ ఇది వింటుంటాం, వైట్ ప్లేట్లెట్స్ పడిపోయాయి అని ఎక్కువగా. ఏంటి సార్ డెంగ్యూ గురించి ఒకసారి ఎలా గుర్తించాలి ఒక్కసారి క్లియర్గా? డెంగీ అనేది మస్కిటో బైట్ ద్వారానే వస్తుంది, ఫ్లూ జ్వరం లాగా రాదు. కానీ దానికి వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిమిలర్ టు ఫ్లూ లాగా, ఎందుకంటే వైరల్ జ్వరం అది. ఓకే సార్. కాకపోతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే రిలెంట్లెస్ ఫీవర్, చాలా హై గ్రేడ్ ఫీవర్, సివియర్ తలనొప్పి, ఓకే సార్, కంటి భాగంలో నొప్పులు, చాలా నీరసంగా ఉండడం, తర్వాత బహుశా 3rd, 4th డే నుంచి ర్యాష్ కనపడడం, ఇవి డెంగీ సూచనలు. దాంతోపాటు మస్కిటో బైట్ మర్చిపోవద్దు. మస్కిటోస్ అధికంగా ఉన్న చోట క్వశ్చన్ ఆన్ డెంగ్యూ ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా డెంగీని సస్పెక్ట్ చేయాలి. డెంగీకి ఇంకొక పేరు బ్రేక్ బోన్ ఫీవర్. బోన్ ఫీవర్ అంటే ఎముకలు విరిచినంత నొప్పితో సఫర్ అవుతారు. సో విపరీతంగా నొప్పి ఉంది, ఇట్లాగే మస్కిటో బెడద ఎక్కువగా ఉంది,
మీ ఇంటి పక్క చుట్టుపక్కల ఎవరికైనా డెంగీ జ్వరాలు వస్తే కూడా మనకు అది తెలుస్తుంటాయి. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా సార్? లేదు, లేదు, మస్కిటో బైట్ ద్వారానే వస్తుంది. సో ఆ ఏరియాలో ఎక్కువగా మస్కిటో బెడద ఉండి డెంగీ ఫీవర్స్ కనిపిస్తూ ఉంటే మీ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ ప్రజలు రియలైజ్ అవ్వాల్సింది, ప్రతి మస్కిటో బైట్ ద్వారా డెంగీ జ్వరం వచ్చినందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ స్టాటిస్టికల్ డేటా ప్రకారం 80% ఆఫ్ డెంగీ ఎఫెక్టెడ్ పీపుల్ హాస్పిటల్కి వెళ్ళరు, అసలు వచ్చినట్టు కూడా తెలియదు. ఆ 20%ఏ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళల్లో ఈ ప్లేట్లెట్ కణాలు ఎఫెక్ట్ అవ్వడం, కాస్త తీవ్రత ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుద్ది. ఎలా ఎందుకు వెళ్తారు సార్ అంత సివియర్ దాకా? ఏంటి ఇంకా వివిధ రకాలు అట్ రిస్క్ ఉన్నారా, వాళ్ళ బాడీలో యాక్చువల్లీ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉందా, లేకపోతే టైప్ ఆఫ్ వైరస్, 4 రకాల డెంగ్యూలు ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ వైరస్ మన బాడీలోకి ఎక్కింది. సో వివిధ రకాలుగా దీన్ని మనం ఆలోచించవచ్చు. సో వాస్తవానికి ఇంటెన్సిటీ అనేది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నో టూ పీపుల్ ఆర్ సిమిలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫెక్షన్ ఆఫ్ డెంగీ. సార్ రైనీ సీజన్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలా, క్లైమేట్ విషయంలో జాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సార్? రైనీ సీజన్ బయట ఫుడ్ తింటూ ఉన్నారు, దోమల గురించి అంటే అన్ని కేరింగ్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలి అంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్టికులర్గా మనకి ఈ ఫుడ్ రెగ్యులేషన్ అథారిటీస్ వాళ్ళు ఏవైతే రైడ్స్ కండక్ట్ చేస్తున్నారో మన సిటీలో చాలా మటుకు వెలుగులోకి వచ్చింది ఏంటంటే అశుభ్రత చాలా ఎక్కువగా ఉంది, క్వాలిటీ చాలా కాంప్రమైజ్ అయిపోయి ఉంది. ఈవెన్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఏరియాస్లో కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఫుడ్ స్టోరేజ్ అనేది ఉందని నిర్ధారణ జరిగిపోయింది. కాబట్టి రెయినీ సీజన్ కాదు, ఏ సీజన్లో అయినా కాస్త గమనించుకొని తినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంప్లీట్లీ అడల్టరేటెడ్, రాటన్, అన్యూజబుల్ ఫుడ్ని వాడుతున్నారు. విత్ సమ్ గార్నిషింగ్ అండ్ డెకరేషన్ ఏదో చేసేసి అమ్మేస్తున్నారు అనేది వెలుగులోకి వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఎంత వీలైతే అంత ఇంట్లో ఫుడ్ తినేటట్టు చేసుకోవడం ముఖ్యం. తర్వాత మీరు అన్న క్వశ్చన్కి, వర్షాకాలంలో లూజ్ మోషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంటాయి. కారణం ఏంటంటే వాటర్ కంటామినేషన్ చాలా ఈజీగా అయిపోద్ది. వర్షం పడినప్పుడు ఓపెన్ డ్రైన్స్ అని ఎక్కడెక్కడైతే మురికి అంతా వచ్చి చేరుతుందో, మనం డ్రింకింగ్ వాటర్లో ఒక డ్రాప్ పడినా కానీ అది కంటామినేట్ అయిపోయినట్టే. ఆ కంటామినేట్ అయిన పర్సన్ వచ్చి హ్యాండిల్ చేసినా కానీ అది మనకి స్ప్రెడ్ అయినట్టే. అందుకోసం చాలా జాగ్రత్తగా ఫుడ్ని ఎంచుకోవడం, పరిసరాలు చూసుకోవడం, ఎక్కడ మనం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఇలాంటివి చాలా శ్రద్ధగా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ వీలైన చోట ఈ మధ్యకాలంలో రికమెండేషన్స్ ఏమొచ్చాయి, కిచెన్ మొత్తం మాకు విజిబుల్ అయ్యేటట్టు చేయండి, కస్టమర్స్కి చూడాలి లోపల కిచెన్ ఎలా ఉంది అని. అలాంటి ప్రెమిసెస్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవడం అనేది ముఖ్యం. అది కూడా అవసరమైన చోట, అనవసరంగా అయితే వెళ్ళి తినొద్దు. ఇది నా రికమెండేషన్. Definitely, sir. Thank you so much, sir. Thank you.